హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టొంకు కిచెన్స్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఒకసారి వేసి ట్రై చేయండి. ఇలా మంచిగా మసాలా కలిపి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మీరే నాకు వచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది. దానికోసం ఏం చేయాలో, ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2, 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, ఒక వెల్లుల్లి మొత్తం పొట్టు తీసి వేసుకోవాలి. అట్లనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఒక 10 నిమిషాల ముందు మనం ఒక 2, 3 కాజు, ఒక 2 బాదం నానబెట్టుకోవాలి వాటర్లో. నానబెట్టుకున్న ఆ వాటర్ వేయకుండా ఉట్టి నానిపోయిన కాజు, బాదం వేసుకొని మంచి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ చికెన్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా, 3/4 కేజీ చికెన్కి. ఈ చికెన్ బోన్లెస్ కాదు, ప్లస్ బోన్ కాదు, 2 మిక్స్డ్ ఉన్నాయి చికెన్ పీసెస్. అలా తీసుకున్న చికెన్లో 1.5 స్పూన్ కారం, అట్లనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం మసాలా అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్లనే 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా, అట్లా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్. ఇందులో మెయిన్గా మనము వేసుకునేది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాసెస్, టమాటా సాస్, అట్లనే సోయా సాస్, గ్రీన్ చిల్లీ 1 స్పూన్ వేసుకోవాలి. పెరుగు ఏమో ఒక 2, 3 స్పూన్లు వేసుకొని, అట్లనే కసూరి మేతి కొద్దిగా ఇట్లా క్రష్ చేసి వేసుకొని, ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాతనే మంచిగా చికెన్ పీసెస్కి పట్టేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 15 to 10 మినిట్స్ అలా మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టేసి. ఇప్పుడు దీనికి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, దానికి సరిపడా ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేసుకొని, అట్లనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్వి ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా సన్నగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అప్పుడు ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి కలర్ రావాలి. ఇక్కడ చూపించినట్టు ఇలా మంచి గోల్డెన్ కలర్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ని. అలా చికెన్ అలా ఫ్రై అయినప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. దాంట్లో వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటే అందులో ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న చికెన్ని మనకు బిర్యానీకైనా, లేదంటే రైస్కైనా, రోటీకైనా, నాన్కైనా, దేనికైనా చాలా చాలా మంచి కాంబినేషన్ చికెన్ కర్రీ. చూసారు కదా, ఇలా మంచి వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు ఇట్లానే గట్టిగా ఉండాలంటే వదిలేయచ్చు, వాటర్ వేయకున్నా పర్లేదు. ఎందుకంటే మన చికెన్ కూడా ఉడకాలి, మొత్తం లోపల వరకు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని దీనిపైన వేసుకోవాలి. అట్లనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని పైన వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, ఈజీగా, వెరైటీగా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది. అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి చికెన్ రెసిపీస్, చూడండి.